ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేస్తున్నారు కదా? క్షేమంగా ఉన్నారా? మీరు, పిల్లలు, కుటుంబం అంతా కూడా మన ప్రభువు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మనకు బహుమానం ఇచ్చిన కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన అందరి కోసం కూడా యేసయ్య సిలువలో విలువైన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టిన మహా గొప్ప దేవుడు కదా. ఇంకా మీ హృదయాలని దేవునికి దూరంగా ఉంటే ఇప్పుడే దేవునికి సమర్పించండి, రక్షణ పొందండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట కూడా మోషే యెహోషువతో, మోషే ఇంకా చూడండి చనిపోక ముందు చివరి గడియలో ఈ మాటలన్నీ కూడా యెహోషువతో చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట యెహోషువతో చెప్పడం మనం చూస్తున్నాం అనమాట. నీ ముందర నడుచువాడు దేవుడైన యెహోవా, నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఎస్, ఆయన నేను నీకు తోడై ఉంటానని చెప్తే ఆయన మాట తప్పని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చెయ్యి విడిచిపెట్టడు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టడు. నిన్ను విడవడు, ఆయన ఎడబాయాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకము, విస్మయం నొందకము అని ఆయన ధైర్యపరుస్తున్నాడు అనమాట. మన దేవుడు ఎప్పుడు కూడా ఎస్ నాకు తోడై ఉన్నాడు దేవుడు. మన పితరులైన అబ్రహాముకు తోడై ఉన్నాడు, ఇస్సాకు తోడై ఉన్నాడు, యాకోబుకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు అంటే మోషేకు తోడై ఉన్నాడు. నీకును తోడై ఉంటాడు దేవుడు. నిన్ను విడవడు, ఆయన ఎడబాయడు. నీ ముందర నువ్వు వెళుతున్న ప్రతి ఒక్క స్థలంలో దేవుడు నీ ముందర నడుస్తూ నీకు విజయం కలుగజేస్తాడు. ఎప్పుడు కూడా భయపడకము, విస్మయం అందుకని మోషే యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట బోధించడం మనం చూస్తున్నాం అన్నమాట. ఎస్, ఆయన దహించు అగ్ని వల్ల దేవుడు మనం అందరూ నడుస్తాడు. ఆయన దేవుడిని మాటలు మనకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞలన్నింటి ప్రకారం నడుచుకున్నప్పుడు, కుడికి ఎడమకు నువ్వు తిరగకూడదు. యెహోషువ ధర్మశాస్త్రం అంతటిని కూడా నువ్వు చదివి కుడికి ఎడమకు తిరగకుండా నువ్వు జాగ్రత్త పడవాలి నువ్వు అన్నాడు అనమాట. యెహోషువ గ్రంథంలో ఉంటుంది 1వ అధ్యాయంలో ఆ మాట కదా. కుడికి ఎడమకు నువ్వు తిరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి నువ్వు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంచాడు. అటు ఇటు శ్రమలలో కానీ, ఇరుకులు ఇబ్బందుల్లో కానీ అటు ఇటు తిరిగినావంటే దేవుడు మనకు తోడై ఉంటాడు, మనం ఎడబాస్తాడు అనమాట. సౌలుని విడిచి ఎడబాసినట్లు దేవుని మాట మీరితే దేవుడు మనల్ని విడిచి పక్కకు వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు మనకు తోడైంచాడు కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశుద్ధులుగా మనం జీవించాలి. యెహోషువ వలె పరిశుద్ధులుగా జీవించినప్పుడు దేవుడు మనకి ముందుగా నడుస్తాడు. దేవుడు మనకు ముందుగానే వచ్చాడంటే మనకు విజయం, ఖచ్చితంగా విజయం కలుగుతుంది. హల్లెలూయా. ఎస్, మన కుటుంబాల్లో విజయం కలుగుతుంది, ఉద్యోగంలో విజయమే, వ్యాపారంలో విజయమే. నీకు తోడైంచాడు. నువ్వు అనుకున్నది అన్నీ కూడా దేవుడు నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన సకాలంలో అన్నీ నెరవేర్చగలుగుతాడు. ఆయన చూడండి, నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందర నడుస్తాడు, నిన్ను విడవడు, ఎడబాయడు. నీ ముందర నడిచే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన చేపట్టుకున్నాడు, ఎప్పుడు కూడా ఆయన చేపట్టుకుని నడవాలి. ప్రభా నేను బలహీన నడిపించి నాకు తోడేయండి ప్రభా అని ప్రతి నిమిషం నిత్యము దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. ఆయన మన నిత్యము మనతో కూడా నడుస్తాడు. ఆయన ముందర నడుస్తూ వెళ్తాడు. మనం ఆయన చేపట్టుకొని వెళ్ళాలి, మనకి విజయం కలుగుతుంది. ప్రతి నిత్యము మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ప్రభా నువ్వు నీ సన్నిధి నాతో రావాలి, లేదంటే నన్ను పంపించొద్దు అక్కడికి అన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనతో వస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం విజయం సాధించగలం. హల్లెలూయా. దేవుడు నీతో కూడా రాలేదు కనుక మనం ఓడిపోతాం విజయంలో. ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు మరి ఫిలిష్తీయులతో ఓడిపోయారు.
ఇంకా మరి అనేక మందితో ఓడిపోయినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. హాయిపురం చిన్నదే, హాయి, దాంతో ఓడిపోయారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు, పక్కకు వెళ్ళాడు, వాళ్ళు ఓడిపోయారు. ఈరోజు మనము దేవుని ప్రేమించిన ఎడల, దేవుని యొక్క ఆజ్ఞల ఉపకరణ నడుచుకుంటే కుడికి ఎడమకు వెళ్ళకూడదు. మనం ఆయనే దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన్ని అంగీకరించి ఖచ్చితంగా దేవుని హత్తుకుని మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారము పూర్ణ హృదయంతో మనం ప్రేమించిన ఎడల, ఆయన తట్టు మనం తిరిగిన ఎడల ఖచ్చితంగా దేవుడు మన ముందు నడుస్తాడు. ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా మన ముందర నడుస్తాడు. దేవుడు మన ముందర నడిస్తే మనకి విజయమే కదండి. ఇంకా ఆయన బాహుబలం మనం నడిపిస్తుంది కదా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఎస్, ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ధైర్యంగా ఉండము, భయపడకము, విస్మయం అందాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. నీకు విజయం కలుగుతుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు భయపడుతున్నారు, ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, గర్భం లేదని, అనారోగ్య సమస్యలతో భయపడే వాళ్ళు ఎంతమంది ఈరోజు భయపడుతున్నారు. దేవుడు నీకు ఈరోజు తోడై ఉన్నాడు. దేవుడు ఈరోజు నీకు తోడైన కనుక విస్మయం అందొద్దు. నువ్వు భయపడకము, దిగులు పడకము. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్న ఈరోజు నీ పట్ల. నీకు ఆయన నీ ముందర నడుస్తున్నాడు కాబట్టి, నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు కాబట్టి భయపడకము. ఈరోజు ధైర్యంగా ఉండము. ఈరోజు నీ మాట నిన్ను బలపరచును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్న ఉదయకాల సమయంలో ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన ఉదయకాల సమయంలో ప్రభువా, నిజముగా అయ్యా నాయన మోషేతో నాయన ప్రభువా నువ్వు చెప్పి, యెహోషువతో కూడా నాయన మాటలు నాయన ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా నాయన మోషే మాట్లాడుతున్నట్లు మేము చూస్తున్నాం. ప్రభువా, నీ ముందర నడుచువాడు యెహోవా, నీకు తోడై ఉన్నాడు. నువ్వు విస్మయం అందకము, దిగులు పడకము. నిన్ను ఆయన విడవడు, ఎడబాయడని వాగ్దానం చేసే నాయన ఈరోజు మాట్లాడుతున్నందుకు వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈరోజు ఎంతమంది నాయన ఉద్యోగం లేక భయపడుతున్నారో, ఉద్యోగం లేక ఉద్యోగం దయచేయండి. వివాహం లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారో, భయపడుతున్నారో ప్రభు, నాకు వివాహం కాదని. వాళ్ళ పట్ల మంచి సంబంధం యేసునామములో సమకూర్చండి ప్రభు. వాళ్ళ ముందర నడు ప్రభు నాయన సంబంధంకి నాయన గొప్ప కార్యం జరిగించండి. అలాగే గర్భం నిండిన వారు ఎంతో మంది నాయన దిగులు పడుతున్నారు, భయపడుతున్నారు ప్రభు. వాళ్ళ గర్భాలు ముట్టి ఆశీర్వించి మంచి గర్భాలను తెచ్చేయండి. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభు. నాయన తండ్రి, రోగులందరితో ఎంతమంది బాధపడుతున్నారు, హాస్పిటల్ రోగులందరినీ ముట్టండి. రోగములతో నాయన బాధపడుతున్నందరినీ మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా నాయన ప్రభా, ప్రయాణస్తులందరినీ కూడా కాపాడిన క్షేమం తెచ్చేయండి తండ్రి. అయా ప్రతివదమైన కీడును తప్పించండి, బలహీనను బలపరచండి, రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. వెడ్డింగ్కి, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారికి తోడండి, సహాయం చేయండి, క్షేమం తెచ్చండి. అలాగనే మా సంఘాన్ని, సేవకులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క సేవకులు మీరు దీవించండి ప్రభా. నాయన మా దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి, క్షేమం తెచ్చిన మా దేశంలో ప్రభా సహాయం చేయమని ప్రభా. భార్య భర్త మధ్యలో, కుటుంబాల్లో క్షేమం తెచ్చండి తండ్రి నాయన ప్రభా. జగడాలను విడిపించండి, క్షేమం తెచ్చమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.